హాయ్ అండి. బాగున్నారా అందరూ? నేను మీ సంగీత. ఈరోజు నేనైతే శివాలయంకి వెళ్ళాను. చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇదైతే లోపలికి వెళ్ళే కమాను. గుడిసెరాల గ్రామం, నిర్మల్ డిస్ట్రిక్ట్. చూడండి మీకు బోర్డు కూడా కనిపిస్తుంది. దస్తరాబాద్ మండల్. ఇగో లోపలికి వెళ్ళగానే ఇలా గేట్ ఉంటది. బయట చెప్పులు కూడా లోపలికి రానివ్వరు. బయటే విప్పాలి. దానికి కూడా డబ్బులేనండోయ్! చెప్పులు దాచినందుకి. లోపలికి వెళ్ళగానే అందరూ చాలామంది ఉంటారు. బొమ్మలు, సియా ప్రసాదము అన్నీ హుండీలో వేసేటియి అన్నీ దొరుకుతాయి మనకు. మొత్తం వేములవాడ లాగానే. లోపలికెళ్తుంటే ఇలా ఉంటది ఎంట్రన్స్. ఇక్కడ ముడుపులు అన్నీ చేస్తారండి. పిల్లలు గాని వాళ్ళు శని పూజలు అన్నీ జరుగుతాయి. ఏది జరగకుండా ఉండదు. ఇంకా చాలామంది శని పూజ చేయించుకుంటారు. ఇక్కడ వెళ్ళగానే బావుంటది. బావి దగ్గర ఇక్కడే స్నానాలు, వంట చేసుకునే వాళ్ళకి వాటరు, బోరుంది. అన్నీ ఇక్కడే. శని పూజ చేసిన వాళ్ళైతే 3, 4 టైమ్స్ స్నానం చేస్తారండి. ఇగో గుడి ఎంట్రన్స్ ఇలాగుంటది. ఇది గజస్తంభము. గుడైతే ఎంత బావుందో కదా! చూడడానికి 2 కళ్ళు చాలట్లేదు. శివరాత్రి రోజు ఇక్కడ జాతర జరుగుతది. ఆ రోజు మాత్రం చాలా రష్ ఉంటది. ప్రతి సోమవారం, శనివారం గూడా రష్ ఉంటది. ఎందుకంటే సోమవారం, శనివారం ఈ దేవుడికి చాలా ప్రీతివంతమైంది. గుడిసెరాల రాజరాజేశ్వర స్వామి అంటారు. ఇక్కడ స్వామివారు తను చిన్నప్పటి నుంచి నాగోబా జాతరకు వెళ్తే రూపాయి దొరికితే అది జేబులో వేసుకుంటే ఎన్ని సార్లు ఖర్చు పెట్టినా గాని తన జేబులోకే వచ్చేదట. ఆ మామిడి చెట్టు కింద దేవుడు వెలిసాడని ఇక్కడ చెప్పుకుంటారు. ఇగో మంది చూసారా ఎంతమంది జనం ఉన్నారో. చాలా మంది దర్శనానికి వస్తారు. ఇక్కడ దర్శనం చేసుకుంటే చాలా మంచి ఫలితాలు ఇక నంది చూడండి చాలా బాగుంది నంది. శివునికి వాహనం నందే కదా, చాలా బాగుంది. ఇక లోపలికి వెళ్తే స్వామి తన దర్శనానికి వచ్చిన వారందరికీ చెప్తారన్నమాట. వాళ్ళ సమస్యలకు పరిష్కారం చెప్తారు. ఎలాంటి సమస్యలైనా, ఆరోగ్య సమస్యలు అయితే చాలా సులువుగా తగ్గిస్తారు. శివాలయంలో శివుడు ఎంత బాగున్నాడో చూడండి. ఇక శని పూజ దగ్గర శని అవి చూపిస్తాను. ఇగో ఇక్కడ ఈ చెట్టుకి శని పూజ చేస్తారు. శని పూజలు చేసే వాళ్ళు ఈరోజు ఎంతమంది ఉన్నారు. ఈరోజు సాటర్డే కాబట్టి చాలా మంది ఉన్నారు. ఇక్కడ శని పూజ చేయించుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయని అందరు నమ్ముతారు. మేము కూడా ఒకసారి చేయించుకున్నామండి, ఒక 2 ఇయర్స్ బ్యాక్. ఇక్కడ రాహుకేతువులు ఉంటారు. రాహుకేతువు పూజ కూడా చేస్తారు. రాహుకేతువులు ఇదిగోండి దగ్గరగా తీసాను చూడండి. రాహుకేతువులు ఉన్నాయి. ఇక్కడ అల్లుబండ కూడా ఉంటుంది. మళ్ళీ పుట్ట ఉంటుంది. ఇగో ఈ పుట్టలోనే పాము ఉంటుంది. ఆ పాము ప్రతి శివరాత్రి రోజు శివాలయంలోని శివలింగం దగ్గరికి, రాజరాజేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటుందట. ఆ రోజు మొత్తం అక్కడే ఉంటుందట. మొన్న శివరాత్రికి కూడా అది తెలిసింది ఫ్రెండ్స్, వచ్చింది. మేము చూసాము వీడియోలో, అందరూ వీడియోలు పెట్టారు. ఇగో ఇక్కడ ముడుపులు కడతారు. ముడుపులు కట్టి అల్లుబండ కడతారు. ఇక్కడ అల్లుబండ చాలా ఫేమస్. అల్లు ఖచ్చితంగా కరెక్ట్ నిజమే వస్తుందట. అల్లుబండ పడతారు. నేను కూడా ఒకసారి పట్టాను. ఆ తర్వాత ఇగో వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి, వండుకొని తినడానికి, నిద్ర చేయడానికి అన్నిటికీ వసతులు బాగానే ఉన్నాయి. మంచిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. చుట్టూ తోటలే, చెట్లు ఉంటాయి. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ప్లేస్. ఇక్కడ ఇగో వేములవాడలో కదా కోడలు కట్టేసినట్టు ఇక్కడ కూడా కట్టేస్తారు. బాగుంది కదా చిన్నగా. థ్యాంక్ యూ.